హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఏమిటి అంటే ఏది ఊరికే రాదు. ఏది ఊరికే రాదు దీని గురించి మనం తెలుసుకుందాం. ఒకసారి ఒక 25 ఏళ్ల యువకుడు సోక్రటీస్ దగ్గరికి వచ్చి తాను గొప్ప ధనవంతుణ్ణి కావాలని అడుగుతాడట. అప్పుడు సోక్రటీసు అలాగే అని తల ఊపుతాడు తప్ప ఎలాంటి సమాధానము చెప్పడు. ఇలా ప్రతిరోజు కూడా ఆ యువకుడు సోక్రటీస్ దగ్గరికి రావడము, అడగడము, వెళ్ళడము జరుగుతుంది. ఇలా వాళ్ళం రోజులు అయ్యేసరికి మీరు నాకేమీ సమాధానం చెప్పడం లేదు అని ఆ యువకుడు సోక్రటీస్ గారిని నిలదీయడం జరుగుతుంది. సరే చెప్తాను పద అంటూ ఆ యువకుణ్ణి నది దగ్గరకు తీసుకువచ్చి నడుము లోతు దాకా నడుచుకుంటూ వెళ్ళి అబ్బాయి జుట్టు పట్టుకొని నదిలోకి ముంచేస్తాడు. అప్పుడు అతను ఊపిరి అందక కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుంటున్న సోక్రటీస్ బిగించిన పట్టు సడలించలేదు. అతని శరీరం నీలిరంగులోకి మారసాగింది అన్నమాట. అప్పుడు నీటిలో నుండి పైకి తీసినంతనే గట్టిగా శ్వాస పీల్చుకుంటూ ఉంటే తీసుకువచ్చి ఒడ్డున పడేసి నీ ప్రశ్నకు జవాబు చెప్పాను అని అంటాడు సోక్రటీస్. గిలగిలా కొట్టుకుంటూ ఊపిరందక ప్రాణం పోయే స్థితికి తీసుకువచ్చి జవాబు చెప్పానని అంటారేమిటి అని అర్థం కాక తెల్లముఖం వేశాడు ఆ యువకుడు. సోక్రటీసు అతనికి వివరిస్తూ నీళ్ళ నుండి నిన్ను బయటికి తీయగానే ఊపిరి తీసుకోవడానికి ఎంత ఆతృత పడ్డావో అలా తపన, ఆరాటం, ఆతృతతో పాటు ఉంటే డబ్బు సంపాదించడానికి కష్టపడాలి. రాత్రికి రాత్రి గురువుగారి అనుగ్రహంతో కోటీశ్వరుడివి అయితే దాని విలువ తెలియదు. తెలియనప్పుడు కాపాడుకోలేవు. నీకిచ్చిందంతా వ్యర్థమవుతుంది. నీకు ఈ పాఠం నేర్పడానికే నేను ఈ సాహస ప్రయత్నం చేశాను అంటూ చిద్విలాసంగా ఒక చూపు విసిరాడు సోక్రటీస్ గారు. ఇంకా మీకు ఈ కథ అర్థం కావడానికి దీనికి ఇంకో చిన్న కథ చెప్తానండి. ఒక ధనవంతుడట, అతనికి ఒక కొడుకు. అయితే ఆ అబ్బాయిగా అన్నీ సమకూరుతూ ఉంటాయన్నమాట. ఏ సమయానికి అవి ఏవి కావాలన్నా తండ్రి అంటే ఇంకా కుటుంబంలో ఒకటే కొడుకు కాబట్టి అన్నీ సమకూరుస్తూ ఉంటారనమాట. అయితే తండ్రికి బెంగపడుతుంది. ఇప్పుడు నేనంటే ఉన్నాను, సంపాదించి పెడుతున్నాను, నా తదనంతరం వీడికి కష్టం విలువ తెలవాలి, ఎలా బతుకుతాడు అనే ఆలోచన రాగానే ఆ తండ్రి చెప్తాడట. రోజు వచ్చి తన ఖర్చులకు డబ్బులు అడుగుతూ ఉంటాడు. ఆ రోజు డబ్బులు ఇవ్వడు. నీ డబ్బులు నువ్వే సంపాదించుకో అని చెప్తాడు. నీకు ఆ డబ్బులు ఇవ్వాలి అంటే నువ్వు ఒక 10 రూపాయలు సంపాదించుకొనిరా, అప్పుడు ఇస్తాను అంటాడు. 10 రూపాయలే కదా అని తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు 10 రూపాయలు ఇవ్వు అని చెప్తాడు. తెచ్చి ఆ రోజు సాయంత్రం తండ్రికి ఇస్తాడు. తండ్రి ఏం చేస్తాడు, ఆ డబ్బును ఆ కిటికీలోంచి బయట పడేయి అని చెప్తాడు. ఈజీగా పడేస్తాడు. అప్పుడు తండ్రి కోప్పడతాడు, ఇది నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు కాదు అని. మరల రోజు కూడా అదే మాట చెప్తాడనమాట, నువ్వు సంపాదించుకుంటా. వాళ్ళ చుట్టాలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు అడుగుతాడు, తెస్తాడు. మళ్ళీ అలాగే పడేయి అంటే ఈజీగా పడేస్తాడనమాట. ఇంకా మరో రోజు కూడా మళ్ళీ అదే పరిస్థితి, నువ్వు సంపాదించుకొని వస్తే నేను నీకు డబ్బులు ఇస్తాను అని. ఇంకా ఏం చేస్తాడు, తప్పదని ఆ అబ్బాయి వెళ్తాడు పని కోసం. వెళ్తూ ఉంటే ఒక ముసలామె, చాలా ముసలామె, బాగా లగేజ్లు నింటాయన్నమాట. అవ్వ నేను ఇవి మీకు తీసుకొస్తాను, నాకు డబ్బులు ఇస్తారా అని చెప్పి అడుగుతుంది. అడిగినప్పుడు ఆ అబ్బాయి సరే అమ్మా అని ఆ అవ్వ చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ ముసలావిడ ఆ అబ్బాయి ఏం చేస్తాడు,
ఆమె లగేజ్ అంతా తీసుకొని ఎక్కడో పెట్టమంటే అక్కడ దాకా తీసుకెళ్ళి పెడతాడు. బాగా కష్టమవుతుంది. అసలే పని చెయ్యని అబ్బాయి ఎలా ఉంటుంది? పని అలవాటు లేని వాళ్ళకు కష్టపడి పెడతాడు. అప్పుడు ఆ అవ్వ 10 రూపాయలు ఇస్తుందన్నమాట. ఇంటికి వచ్చి తండ్రికి ఆ డబ్బు ఇస్తాడు. అప్పుడు ఆ డబ్బును సేమ్ రోజులాగే పడవెయ్యి అంటాడు. అప్పుడు ఆ అబ్బాయికి కోపం ఆవేశం వస్తుంది కదా, నేను కష్టపడి సంపాదించాను బాగా గట్టిగా అరిచేస్తాడు. ముందు రోజుల్లేమో పడేయి అన్నెంబడే పడేశాడు. ఇప్పుడు మాత్రం గట్టిగా అరుస్తున్నాడు. అంటే మనకి ఏది కావాలన్నా కష్టపడాలి, దానికోసం ఆరాటపడాలి అన్నమాట. ఇక మనం ధ్యాన విషయానికి వస్తే, ధ్యానం చేసి మన అనుభవాలను మనమే అన్నీ తెలుసుకోవాలి అన్నమాట. ఏదో ఎవరికో ఇస్తారు, గురువులు ఇస్తారు, మనం ఆ శక్తిని పొందుదాము అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా వచ్చింది ఏది కూడా మనకు నిలవదు. మన స్వశక్తితో సంపాదించుకున్నదే మనకు లభిస్తుంది. అందుకే పెద్దలు ఏమన్నారు? కష్టే ఫలి అన్నారన్నమాట. అంటే ఏదైనా సరే మన ప్రయత్నం ద్వారా మనం తెలుసుకోవాలి. దానికి తగ్గ తపన, ఆరాటం తోడైనప్పుడు మనం పొందేది ఏదైనా సరే జవాబుగా ఎంతో తృప్తినిస్తుంది, మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. ఇదే సరియైన పద్ధతి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.